సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఎస్కే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైప్ కాస్టింగ్ ఇన్ జావా. సో అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, జావాలో ఎందుకు యూస్ చేస్తారు, సో దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ ఎలా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి అండ్ ప్రతిదీ మనం తెలుసుకుందాం. సో ఈ టైప్ కాస్టింగ్ అనే టాపిక్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి, డేటా టైప్ అంటే ఏంటో తెలియాలి. సో ఇవి తెలిస్తేనే ఈ టైప్ కాస్టింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. సో ఎందుకంటే వాటిని బేస్ చేసుకొని ఈ కాస్టింగ్ అనేది ఉంటుంది. సో ఆ వీడియో కనుక మీరు ఇంతవరకు చూడకపోయింటే ఆల్రెడీ మన ఛానల్లో చేశాను నేను. ఆ వీడియో నేను కార్డ్స్లో వదులుతాను, చూసేయండి. సో లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, అక్కడి నుంచి అయినా చూసేయండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి గైస్. సో టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం థియరిటికల్గా చూద్దాం, దాని తర్వాత ప్రాక్టికల్గా వెళ్దాం. సో థియరిటికల్గా చూడండి గైస్. సో ఫస్ట్ టైప్ కాస్టింగ్ డెఫినేషన్ చూద్దాం. So, definition of typecasting. So, in Java, typecasting means converting a variable from one data type into another. సో ఏం లేదు గైస్, ఒక వేరియబుల్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి యూస్ చేసే కాన్సెప్టే ఈ టైప్ కాస్టింగ్ అనమాట. సో టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, కన్వర్షన్ ఆఫ్ ఏ వేరియబుల్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ అనమాట. సో అంతే సింపుల్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ నీడ్ టు అసైన్ వన్ డేటా టైప్ టు అనదర్. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఈ టైప్ కాస్టింగ్ అనేది యూస్ చేస్తాం, అంతే సింపుల్ గైస్. సో దీంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి అనమాట. సో వీ హ్యావ్ టూ టైప్స్ ఇన్ టైప్ కాస్టింగ్. ఒకటేమో ఫస్ట్ ఏంటంటే వైడనింగ్ కన్వర్షన్ అండ్ సెకండ్ ఏంటంటే నారోయింగ్ కన్వర్షన్. సో ఈ వైడనింగ్ కన్వర్షన్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. అండ్ నారోయింగ్ కన్వర్షన్ అంటే ఏంటి, ఎక్స్ప్లిట్ టైప్ కాస్టింగ్. సో వైడనింగ్ అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, మనం దానికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట, జావా కంపైలర్ తీసుకుంటుంది అనమాట. అదే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనుకోండి, దానికి ఖచ్చితంగా మనం చెప్పాలి ఏ డేటా టైప్ నుంచి ఏ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నాం అనేది మనం కంపైలర్కి చెప్పాలి, అప్పుడైతేనే అది తీసుకుంటుంది అనమాట. సో అది ఎలానో ఇప్పుడు వీటి గురించి తెలుసుకుంటాం కదా, అక్కడ చూపిస్తాను చూడండి, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో చూడండి గైస్, ఫస్ట్ టైప్ ఏంటి మనకి, వైడనింగ్ కన్వర్షన్. సో వైడనింగ్ కన్వర్షన్ మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ తీరు చూడండి, implicit typecasting automatically occurs when a smaller data type is promoted to a larger data type. సో సింపుల్. ఇప్పుడు మనకి స్మాలర్ డేటా టైప్ అంటే ఏంటి, ఇంట్ అనుకోండి, ఇంట్ కన్నా పెద్దది ఏంటి, డబుల్ కదా. సో నేను ఇంట్ని డబల్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్ట్ అంటే ఈ వైడనింగ్ కన్వర్షన్ అనేది యూస్ చేస్తాను అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఇంట్ అనేది చిన్న నెంబర్. అంటే ఇంట్ అంటే ఏంటి, మనం డెసిమల్ వాల్యూ తీసుకోం కదా, పాయింట్ తర్వాత 25 28 ఇట్లా పాయింట్ తర్వాత మనం తీసుకోం. ఫస్ట్ పాయింట్ తర్వాత తీసుకునేది ఏంటి, డబుల్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కన్వర్షన్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే, నువ్వు చిన్న డేటా టైప్ నుంచి తీసుకొని దాన్ని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటూ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో డబ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్. సో నేను ఏం చేశాను, దీనికి ఇంటూ నంబర్లో ఈ వాల్యూని స్టోర్ చేశాను అనమాట, ఈ వేరియబుల్లో ఈ వాల్యూని స్టోర్ చేశాను. సో ఈ వేరియబుల్ని డైరెక్ట్ ఈ డబుల్కి అసైన్ చేశాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ డబుల్కి ఈ నమ్ము వాల్యూ, సో ఈ నమ్ము వాల్యూ ఎంత 10 కదా, ఈ 10 అనేది ఈ డబుల్కి అసైన్ చేశాను డైరెక్ట్గా. సో ఇలా మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడు చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్కి కన్వర్ట్ చేసేటప్పుడు మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తాం, ఓకేనా. దాన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, దిస్ ఈస్ బికాస్ దెర్ ఈస్ నో రిస్క్ ఆఫ్ డేటా లాస్. సో జావా ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ ద స్మాలర్ డేటా టైప్ టు ద లార్జర్ వన్. సో ఏం లేదు గైస్, ఇప్పుడు డబుల్లో మనం ఎంత స్టోర్ చేసుకుంటామో డెసిమల్ వాల్యూ అంటే 10.25 సంథింగ్, 10.56 ఆర్ సంథింగ్, 10.70. సో అలాంటి వాల్యూ మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. కానీ ఇంట్ అలా కాదు కదా, పాయింట్ కన్నా ముందున్న వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో పాయింట్ ఉన్న వాల్యూస్ని మనం ఇంట్లో స్టోర్ చేయలేము. సో అప్పుడు మనకి ఇది ఇంటిజర్ వాల్యూ కదా, సో నమ్. సో ఇక్కడ డబుల్లో ఏమవుతుంది, డెసిమల్ వాల్యూ. సో డెసిమల్ వాల్యూ అంటే ఏంటి, డెసిమల్ వాల్యూ అంటే 10.25 కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ 10ని మాత్రమే ఈ డబుల్లోకి పంపిస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు డాట్ 25 అనేది ఇక్కడ లేనే లేదు. సో అలాంటప్పుడు నాకు డేటా లాస్ అవ్వదు కదా. సో అది గైస్. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే సింపుల్, ఒక చిన్న డేటా టైప్ అంటే ఇంటి నుంచి డబుల్ కన్వర్ట్ చేయడానికి యూస్ చేయొచ్చు. అంటే డేటా లాస్ అనేది ఎప్పుడైతే జరగదో, సారీ, ఈ ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే డేటా లాస్ అనేది జరగదు గైస్. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపించిన తర్వాత మీకు అర్థమవుద్ది. సో అక్కడ చూద్దాం, అంటే ఎక్లిప్స్లో మనం చూస్తాం కదా. సో ఎక్లిప్స్లో చూపించినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి గైస్, నారో కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ కదా. సో ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో మన కంపైలర్కి చెప్పాలి నేను దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో అది ఎలానో చూద్దాం ఇక్కడ.
explicit typecasting is required when you want to convert a large data type to a smaller data type. సో చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్కి కన్వర్షన్ నేర్చుకున్నాం. ఇక్కడ లార్జర్ డేటా టైప్ టు స్మాలర్ డేటా టైప్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఒక నార్మల్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2 కప్స్ తీసుకోండి గైస్. సో 2 కప్స్, ఒక 2 కాఫీ కప్స్ తీసుకోండి. ఒక పెద్ద కప్ తీసుకోండి, ఒక చిన్న కప్ తీసుకోండి. సో ఇప్పుడు ఒక ఒక కప్పులో, ఇప్పుడు ఇది పెద్ద కప్ గైస్. సో పెద్ద కప్పు నుంచి చిన్న కప్పులో, పెద్ద కప్ నిండా నాకు కాఫీ ఉంది. సో ఈ పెద్ద కప్ కాఫీ మొత్తం నేను చిన్న కప్పులో పోద్దాం అనుకుంటున్నాను. సో నేను చిన్న కప్పులో పోసేసాను కాఫీ. సో నాకు అయినా సరే చిన్న కప్పు నిండిపోయినా సరే ఈ పెద్ద కప్పులో అనేది డాటా లాస్ అయిందనమాట. సో నాకు ఇందులో ఉన్న కాఫీ మొత్తం సగం కాఫీ ఇలానే ఉంది. సో ఇంకో సగం కాఫీ ఏమైంది, నాకు ఈ చిన్న కప్పులో నిండిపోయింది కదా. సో మిగిలిన కాఫీ ఎక్కడికి వెళ్ళింది, అది లాస్ అయినట్లే కదా. సో అదే అనమాట, మీకు రియల్ టైం మీకు అర్థం కావడానికి చెప్పాను అనమాట. అదే ఒకవేళ ఇదే 2 కప్స్ తీసుకోండి, చిన్న కప్లో కాఫీ ఉంచండి, పెద్ద కప్ ఎంటీ ఉంచి ఈ చిన్న కప్లో ఉన్న కాఫీ మొత్తం ఈ పెద్ద కప్లో పోసేయండి. సో అప్పుడు ఈ చిన్న కప్లో ఉన్న కాఫీ మొత్తం పెద్ద కప్లో పడుతుంది. అంటే ఇందులో ఉన్న డేటా మొత్తం దీనికి ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇందులో మనకి మిగిలిన డేటా ఏం లేదు, ఇక్కడ లాస్ అవ్వదు అనమాట. సో అది మీకు సింపుల్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి చెప్పాను నేను అదంతే. సో నెక్స్ట్, దిస్ కెన్ రిజల్ట్ ఇన్ డేటా లాస్ ఆర్ ట్రంకేషన్. సో డేటా లాస్ ఆర్ ట్రంకేషన్. సో ట్రంకేషన్ అంటే ఏం లేదు గైస్, అది డిలీషన్ అనమాట. సో ఇట్ నీడ్స్ టు బి ఎక్స్ప్లిసిట్లీ డన్ బై ద ప్రోగ్రామర్. చెప్పాను కదా, మనం కన్వర్ట్ చేసి నేను ఇది కన్వర్ట్ చేస్తున్నాను, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మనం కంపైలర్కి చెప్పాలన్నమాట. సో మనం జావాకి చెప్పాలి. సో అది ఎలానో చూడండి, ఇక్కడ చూడండి, డబుల్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో నేను డబుల్లో ఏం స్టోర్ చేశాను, డబుల్ అంటే ఏం తీసుకుంటుంది మనకి, నార్మల్గా డెసిమల్ వాల్యూ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి 10.20 అని తీసుకున్నాను. సో 10.20 అని తీసుకున్నాను. ఈ 10.20ని నేను ఇంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో స్టోర్ చేయాలంటే ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఇంతకుముందు మనము ఈ కాస్టింగ్ చేయాలి అని చెప్పేసి ఈ డేటా టైప్ను మనం ఇవ్వాలి ఇక్కడ. కానీ ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్లో మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, నేను ఇంటూ డేటా టైప్కి ఈ డబుల్ని కన్వర్ట్ చేస్తున్నాను అని చెప్పి అప్పుడు కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, 1 మినిట్ గైస్, ఇక్కడ నమ్ డబుల్ కాదు, ఇక్కడ నమ్ రావాలి. ఈ నమ్ ఇక్కడ పెట్టేయండి అనమాట. సో ఇప్పుడు ఇది ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. సో ఈ నమ్ ఇక్కడ పెట్టేసేయండి. ఈ నమ్ ఇక్కడ పెట్టేస్తే ఈ నమ్లో ఉన్న వాల్యూ అంటే 10.20 ఇంటీజర్గా కన్వర్ట్ అయ్యి ఆ ఇంటీజర్ వాల్యూ అనేది ఇంటూ నమ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఇంటీజర్ అనేది ఏ వాల్యూస్ తీసుకుంటుంది, నెంబర్స్ తీసుకుంటుంది కదా. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి, డెసిమల్ వాల్యూ. సో ఈ డెసిమల్ వాల్యూని అయితే ఇందులో స్టోర్ చేయలేము, మనం ఓన్లీ నెంబర్ని మాత్రమే స్టోర్ చేయగలం. సో దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని టైప్ కాస్టింగ్ చేసి ఇంటీజర్గా కన్వర్ట్ చేసి ఆ ఇంటీజర్ని ఇందులో స్టోర్ చేసాం. సో ఇక్కడ నీకు 0.20 అనేది లాస్ అయిందనమాట ఇక్కడ. సో ఇక్కడ కొంచెం డేటా అయితే లాస్ అయినట్లే కదా. సో దీనికి కొంచెం అంటే ఏమంటారు దాన్ని, దీని ఒక డిసడ్వాంటేజ్ అనమాట, కొంచెం డేటా అనేది లాస్ అవుద్ది ఖచ్చితంగా ఈ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వల్ల. సో ఏం లేదు కదా, ఇక్కడ పాయింట్ చూడండి, ద నమ్ డబుల్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ క్యాస్టెడ్ టు అన్ ఇంటీజర్ ఇంటూ నమ్ ద డెసిమల్ పార్ట్ ఈస్ ట్రంకేటెడ్. సో ఇక్కడ నమ్ డబుల్ అని అంటే ఇందాక నేను అది చేసేటప్పుడు చేశాను, ఈ నమ్ డబుల్ ప్లేస్లో ఈ నమ్ పెట్టేసేయండి. సో ఈ నమ్ ఏం చేసింది, ఎక్స్ప్లిసిట్లీ క్యాస్ట్ అయిందనమాట ఇంటీజర్గా. సో అంతే. సో ఇది థియరిటికల్గా అయితే ఇది గైస్. సో దీన్ని మొత్తం మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఫుల్ ఐడియా వస్తుంది అనమాట. సో దాన్ని కూడా చూసేద్దాం మనకు మెయిన్ మెథడ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ టాస్క్ ఏంటి, మనకి ఇంప్లిసిట్ కన్వర్షన్. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటిది, స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్ కదా. స్మాలర్ డేటా టైప్ టు లార్జర్ డేటా టైప్. సో స్మాలర్ డేటా టైప్ ఏంటి మనకి, ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇంటీజర్ వాల్యూ అనేది మనకి స్మాలర్ డేటా టైప్ అనమాట. సో దీన్ని నేను డబుల్లో కన్వర్ట్ చేస్తాను. ఎలా కన్వర్ట్ చేస్తాను, DOUBLE డబుల్ నమ్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ అనేసి ఇచ్చేసాను అనమాట ఇక్కడ. సో నేను ఈ వేరియబుల్కి డైరెక్ట్గా అసైన్ చేశాను. దీన్ని కన్వర్ట్ చేస్తున్నా టైప్ కాస్టింగ్ చేస్తున్నా అంటే ఏం చెప్పలేను నేను ఇక్కడ, డైరెక్ట్గా అసైన్ చేశాను అనమాట. సో డైరెక్ట్గా అసైన్ చేసినా కానీ ఇక్కడ అసైన్ అయిపోయింది, కానీ వాల్యూ ఏమొస్తుందో చూడండి, సిస్ అవుట్ ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కన్కాట్ నమ్ డబుల్. సో నమ్ డబుల్ కదా, ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. సో చూడండి గైస్, మనకి ఏమొచ్చింది, 10.0 వచ్చింది. 10.0 అని ఎందుకు వచ్చింది,
డబుల్ వాల్యూ ఎప్పుడైనా తీసుకునేది డెసిమల్ వాల్యూనే. సో, ఈ డబుల్‌కి ఇనిషియల్ వాల్యూ ఎంతుంటది? 0.0 అనమాట ఇనిషియల్ వాల్యూ. సో, మీరొకసారి నేను ఇంతకుముందు చెప్పిన డేటా టైప్స్ వేరియబుల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇది 10.0 అని ఎందుకు తీసుకున్నది అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి డేటా అనేది ఏం లాస్ అవ్వలేదు. ఇక్కడ నేను 10 ఇచ్చాను. నాకు ఆటోమేటిక్‌గా ఇక్కడ 10 వచ్చింది. నాకు ఇక్కడ డేటా ఏమన్నా లాస్ అయిందా? లాస్ అవ్వలేదు. సో, నెక్స్ట్ మనము నారోయింగ్ కన్వర్షన్ చూద్దాం. సో, నారోయింగ్ కన్వర్షన్ అంటే ఏంటి? ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో, సేమ్ ప్రాసెస్ చేద్దాం ఒకసారి. ఈ కన్సోల్ క్లోజ్ చేసేయండి. సో, దాని తర్వాత ఇప్పుడు నేను ఇది తీసేశాను. సో, ఇక్కడ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 20.45 అని చెప్పేసి ఇచ్చాను గైస్. 20.45 అని ఇచ్చేసాను. సో, దీన్ని నమ్ డబుల్ని నేను దీనికి అసైన్ చేస్తున్నా. సో, అసైన్ చేస్తే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఎర్రర్ చూపిస్తుంది. టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. యాడ్ టు క్యాస్ట్ టు ఇంట్ అని చూపిస్తుంది. సో, మీరు ఇది ఇక్కడ క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. చూడండి, అది క్లిక్ చేశాను. ఇక్కడ డైరెక్ట్‌గా నాకు ఇంట్ యాడ్ అయిపోయింది. సో, అదేవిధంగా మీరు అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఎంతవరకు మీరు టైప్ చేసి మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు గుర్తుంటది. సో, ఎక్లిప్స్‌లో ప్రోగ్రామింగ్ కొడుతున్నప్పుడు అది ఎలా నువ్వు మన కర్సర్ దానిపైన ప్లేస్ చేస్తే నీకు ఎర్రర్ ఏంటో చూపిస్తుంది. ఎర్రర్ చూపించిన తర్వాత నువ్వు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకో, కానీ ఇక్కడ నీకు చూపించిన వాటితోటి మాత్రం సాల్వ్ చేయకు. ఎందుకంటే నీకు అది గుర్తుండదు గైస్, అందుకని చెప్తున్నాను. సో, నేను ఇక్కడ ఇంట్ అని చెప్పేసి ఇచ్చాననమాట. సో, నేను ఏం చేశాను ఇక్కడ ఇంట్. సో, ఇక్కడ నేను ఈ నంబర్ డబుల్ అంటే ఈ డబుల్ వాల్యూని ఇంటీజర్‌గా క్యాస్ట్ చేశాననమాట. క్యాస్టింగ్ అంటే ఏం లేదు, కన్వర్షన్ అని చెప్పాను కదా ఇందాకల. సో, క్యాస్ట్ చేశాను. ఈ నంబర్‌ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తా. సో, ఇప్పుడు రిజల్ట్ చూడండి గైస్. ఇప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది? ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో, ఈ 0.45 అనేది లాస్ అయింది కదా మనకి డేటా అనేది. సో, ఈ 0.45 అనేది డేటా లాస్ అయింది. సో, ఈ డేటా లాస్ ఇదే డ్రాబ్యాక్ అనమాట దీనికి. ఇది ఒకటే డిసడ్వాంటేజ్ అనమాట దీనికి. ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఖచ్చితంగా లాస్ అవుద్ది ఈ కన్వర్షన్ వల్ల. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. అండ్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్, ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ మీరు ప్రాక్టికల్‌గా ఒక కంపెనీస్‌లో జాబ్ చేసేటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతది. అంటే ఐ మీన్ ఈ టాపిక్స్ అనేది మ్యాక్సిమం చాలా వరకు మీరు ఫేస్ చేస్తారు. ఇలాంటి సినారియోస్ మనం కన్వర్షన్ ఎక్కడ చేస్తాము, ఎలా చేస్తామని మన సాలరీస్ కన్వర్ట్ చేయడం గానీ, లేకపోతే ఏజ్ ఎందుకు కన్వర్ట్ చేస్తాం? ఏజ్ కన్వర్ట్ చేయం కదా! సో, సాలరీ కన్వర్ట్ చేయడం కానీ, అండ్ ఇంకే అమౌంట్ కన్వర్ట్ చేయడం గానీ, సో, వీటిని మీరు ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోతది ఆటోమేటిక్‌గా. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. అండ్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.